చిరంజీవి గారిని ఎలా చెప్పుకుంటామో, ఈ జనరేషన్‌లో నాని గారికి నాని గారు గూడా అని జెప్పేసి చెప్తున్నారు ఆబ్వియస్‌లీ. ఆబ్వియస్లీ ఎందుకంటే మీకు మీకు ఆయన ఐ మీన్ వెరీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి కష్టం ఆయనకి తెలుసు. మనం కష్టం నుంచి వస్తేనే కదా మనకు తెలుస్తది ఆ కష్టాలు ఏంటన్నదని. సో, ప్రతి ఒక్కరిని హానర్ చేస్తారు. అలాగే ఆయన చూస్ చేసుకున్న కథలు గాని, ఎవరెంత రిస్క్ చేస్తారండి. ఇప్పుడు అంటే ఏమి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎక్కడ లేని దీనికి ఒక డైరెక్టర్స్‌కి ఇచ్చి కథని ఇచ్చేసి నమ్మకుండా అంటే అసలు ఏమి ఫ్రీడమ్ అన్నప్పుడు ఎంత ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్. అంత ఫ్రీడమ్ ఈవెన్ 'దీప్తి' గారు, 'నాని' గారి సిస్టర్ ఉన్న సెట్స్‌లో హలో, హాయ్ అంత దూరంగా ఉండేవారంతా. అసలు ఎక్కడ ఏది జస్ట్ ప్రొడక్షన్ నుంచి ఎవరో ఒకరు ఉండాలా అన్న కైండ్ ఆఫ్ థింగ్‌లో ఉన్నాము. ఏదో ఒక ధైర్యంగా ఒక ఏమంటారు దాన్ని ఏదైనా ఉంటే ఫేస్ చేయగలం. ఫేస్ చేయగలం ఉంటది కదంటే వీళ్ళకి టీమ్‌కి ఒక ధైర్యం ఉంటది. ప్రొడక్షన్ నుంచి ఎవరో ఒకరు ఉన్నారు అన్న కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది తప్పితే ఎక్కడ దేంట్లోని ఇన్వాల్వ్‌మెంట్ గాని ఏది లేదు. వస్తారు మానిటర్ దగ్గర కూర్చుంటారు. హలో అని చెప్తారు వెళ్ళిపోయారు. అంత కంఫర్ట్ జోన్‌లో వర్క్ చేశారు కాబట్టి డైరెక్షన్ టీమ్ అలాగే వర్క్ చేశారు. అండ్ ఆర్టిస్ట్‌లు కూడా ఏంటంటే అంత నేచురల్‌గా అవుట్‌పుట్ వచ్చిందన్నమాట.